తన పేరు వరుణ్, నా పేరు గీత. మేం చనిపోవాలనుకుంటున్నాం. చిన్నయ్య చిన్నమ్మలా కనిపిస్తున్నారేంటి? వెంకట్రావు డబ్బు పిచ్చి. డబ్బుదేముందిరా, బంధాలు ముఖ్యం. తన ఆస్తిలో సగం చిన్నాయనకి ఇయ్యమన్నందుకే తన తండ్రినే చంపేశాడు. చెన్నాపతి కులపిచ్చి. వేరే కులమతాన్ని ప్రేమించిందని చిన్న వయసులోనే మేనత్తను చంపేశాడు. వీరికి ఒకరంటే ఒకరికి పడదు, కానీ కలిసి ఉండడానికి కారణం ఈ ఊరికి తరతరాలుగా వీరి వంశస్థులే పెద్ద మనుషులు. అయ్యా అయ్యా చిన్నయ్య నమస్తే. నమస్తే. సమయానికి వచ్చారు. ఆ రంగయ్యకు నాకు గొడవైంది. వెళ్ళి రమ్మని చెప్పు. ఏంట్రా తలుపు కొడుతున్నావు? కొత్తగా కొమ్ములు వచ్చాయా? మదమెక్కిందా? నీ మంచి కోరే నా మంచితనానికి మదమెక్కింది అనుకుంటే నిజమేనయ్యా, నాకు మదమెక్కింది. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే చిన్నపతి గారు, కూర్చోండి. చిన్నపతి గారు, ఏంటి సంగతులు? రంగయ్య గొడవ పెట్టుకున్నారంట. చూస్తావేంటి, పిలిపించేవాడిని. అలాగయ్యా. నమస్కారం అయ్యా. చెప్పండి, ఏం జరిగింది? నా చెల్లి మీద వీని తమ్ముడు కన్నేశాడయ్యా. కన్ను కాదు, కాలు కాదు, వీటి చెల్లెలు నా తమ్ముడిని ఇష్టపడుతుందయ్యా. మా కులం కాదు, మా మతం కాదు, ఎలాగయ్యా? కులం గురించి మాట్లాడుతున్నావురా, కులంతో ఒక్క ముండా కొడక. నీ కులమెంత, నీ బతికెంతరా? నా చెల్లిని మళ్ళీ చూస్తే నీ తమ్ముడిని అక్కడనే నరికేస్తా. నీ చెల్లెలు గొంతుకొస్తా నా కొడక. రే అగండ్రా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, తప్పే ఉంది. హే, వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించండి. ఏందయ్యా మీరు ఇచ్చే తీర్పు? మీ చెల్లి మీ తమ్ముడైతే అట్లానే చేస్తారా? మీ తమ్ముడిని మీ చెల్లిని పిలిపించి వాళ్ళ ముందే ఇవ్వండి అయ్యా తీర్పు. చిన్నపతి గారు, మీ చెల్లిని పిలిపించండి, నేను మా తమ్ముడిని పిలిపిస్తా. వీళ్ళ సంగతి తేల్చేద్దాం. సరే, ఫోన్ చేస్తా, రమ్మంట, వస్తుంది. అమ్మా, ఎక్కడ ఉన్నావు? వెంకట్రావు గారి ఇంటికి రండి అమ్మా, తొందరగా. అరే తమ్ముడు వరుణ్, బయటికి రారా. అన్నయ్య గారు చెప్పండి. చెల్లెమ్మ, ఎవరినైనా లవ్ చేసావమ్మా? ఇప్పుడే టిఫిన్ చేశాను అన్నయ్య. లవ్ అంటే టిఫిన్ భోజనం కాదమ్మా, ప్రేమ. గొంతు పిసికి చంపే అన్నయ్య, దరిద్రం పోద్ది. పట్నంలో ఎవరైనా ప్రేమించినవారా? ఇట్లా విషయం ఉందా అన్నయ్య? ఎందుకురా? పోయి పీడపోద్ది. మీ తమ్ముడు ఎవరిని ప్రేమించలేదు, మీ చెల్లి ఎవరిని ప్రేమించలేదు, 100 కథలు చెప్తారు. ఏంటయ్యా మీరు? చిన్నయ్య చిన్నమ్మ ప్రేమించుకుంటే తెలిసేదయ్యా బాధ మీకు. వెంకట్రావు గారు, మన మీద వీళ్ళకి తీర్పిద్దాం అనుకుంటే వీళ్ళు మనకు పరీక్ష పెట్టారేంటి? మీ ఇద్దరు ఒకసారి ఇట్లా రండి అమ్మా. మీ ఇద్దరు 5 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. వీణ్ణా? దీన్నా? లే చెల్లెమ్మ. ఇప్పటి వరకు మా అన్నయ్య కూడా చెప్పని విషయం మీ అందరి సమక్షంలో ఇప్పుడు మా అన్నయ్యకి చెప్తున్నాం. ఇట్రా. మేమిద్దరం 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నయ్య. మంచిగా మంచిగా ఉన్నాడమ్మా. ఉన్నాడమ్మా.
తొలి చూపు అంటే ఇష్టం ప్రేమ ఇష్టం ఏంటి? ఇష్టం ఐ లవ్ యూ. తొలి చూపు అంటే ఇష్టం ప్రేమ అడుగులు నేర్పిన నాన్నను మరిచే ఇష్టం ప్రేమ మాటలు నేర్పిన అమ్మను మరిచే ఇష్టం ప్రేమ గురువులు నేర్పిన చదువును మరిచే ఇష్టం ప్రేమ ఆటలు నేర్పిన స్నేహం మరిచే ఇష్టం ప్రేమ ఇష్టం 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 తొలి ఏమైంది? చూపంటే ఇష్టం తిను. మా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఏం చేస్తారు? చంపుతారు, అంతే కదా. నేను చనిపోయేంత వరకు నాతో ఉంటావా? ఇష్టం చావులో కూడా నీతోనే ఉంటా. ఇష్టం భయం బాధ్యతను మరిచే ఇష్టం ప్రేమ హ్యాపీ బర్త్డే గీత. ఇష్టం తొలి చూపు అంటే ఇష్టం ప్రేమ ఇష్టం 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 అడుగులు నేర్పిన నాన్నను మరిచే ఇష్టం ప్రేమ మాటలు నేర్పిన అమ్మను మరిచే ఇష్టం ప్రేమ గంటలు రోజులు తోడు కోరుకునే ఇష్టం ప్రేమ ప్రేమ చిన్నయ్య చిన్నమ్మలా కనిపిస్తున్నారేంటి? ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా. మాట లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. నీకోసం దేన్నైనా వదులుకుంటాను కానీ దేనికోసం నిన్ను వదులుకోను. పట్నం నుంచి ఎప్పుడు వచ్చారయ్యా? అయినా ఇక్కడున్నారేంటయ్యా ఊర్లోకి రాకుండా? ఇద్దరం ప్రేమించుకున్నాను రంగయ్య. వీరన్న మా అన్న ఒప్పుకోరు. అందుకే ఇద్దరం చనిపోదాం అనుకుంటున్నాను. నా తమ్ముడు చేసిన తప్పు మీరు చేయొద్దు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. రంగయ్య, మాకు సాయం చేయాలి. చెప్పండి అయ్యా. గీతక్క వరుణ్ ప్రేమించుకున్నారు. మీరు ఒప్పుకోరని వాళ్ళిద్దరూ చనిపోవాలనుకుంటున్నారు. మా తమ్ముడా? ఒకసారి మాట్లాడండి ఇక్కడ. నా చెల్లెలా? అవును, గీతక్కే. ఎన్నాళ్ళని ప్రేమిస్తున్నారా? అన్నయ్య, 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. వెంకట్రావు గారు మింగలేం కక్కలేం. ఏంటి పరిస్థితి? వానాకాలం ఒట్టి చేపలు ఎండబెడుకున్న మొక్కలు ఇవి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చనపతి గారు. వాళ్ళకి అర్థమైపోయింది. పదరా. చేసిందంతా చేశారు, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి రా నా కొడకలారా, ఆగండి. అగండ్ర నాకు కొడకల్లారా, దొరికి చంపేస్తా నాకు కొడకల్లారా. అగండ్ర మీ దుంపల దగ్గర మా కథలు చెప్తారా? అగండ్రా మీ సంగతి చూస్తే ఆగండ్రా కొడకల్లారా. ఆగండి రా నా కొడకలారా, ఆగండి. ఆగండి రా నా కొడకల. ఆపండయ్యా, దండం పెడతాం. దండం. మా లుంగి చూసిపోతున్నాయి.
ఎందుకు చేశారు ఇదంతా? నాకు తమ్ముడు వీడికి చెల్లెలు ఉన్నమాట నిజమే, కానీ మా ఇద్దరు కులాలు వేరు అని ఒకే ఒక్క కారణంతో వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళిద్దరు చనిపోయారయ్యా. మా ఇంట్లో జరిగే చావులు మీ ఇంట్లో జరగొద్దని అలా చేశామయ్యా. తప్పుంటే క్షమించండి అయ్యా. కులాల మతాలతో కొట్లాడుతున్న మాకు కళ్ళు తెరిపించారు కాశయ్య. కొంచెంలో మిస్ అయింది రంగయ్య, లేకుంటే మేము మీ బొక్కలు విరగొట్టే వాళ్ళం కదా. అన్నింటికి తెగించి తెలిసే చేశామయ్యా. అనుకున్నవి జరగాలని లేదు, జరుగుతున్నవి అనుకొని ఉండాల్సిన అవసరం లేదు. అనుకోనివి జరిగినా, జరగాల్సినవి ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చివరకు ఏది జరగాలో అదే జరుగుతుంది, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అదే జీవితం. మాకు ఇలా జరిగింది.